హలో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ తాలింపు లేదా వేపుడు. ముందుగా చిక్కుడుకాయలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం రండి. ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో మినరల్స్ చాలా ఉంటాయి. విటమిన్ బి, సి అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ డయాబెటిక్ ఉన్నవారు ఎక్కువగా తినవచ్చు. ఇంకా ప్రాసెస్కి వచ్చేసరికి చిక్కుడుకాయలని కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొట్టుకున్న 2 చిన్నులపాయ రెబ్బలు, తాలింపు గింజలు అండ్ ఎండుమిర్చి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసి, ఈ రెసిపీని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి, చిన్నులపాయ రెబ్బలు, తాలింపు గింజలు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండ్ ఆనియన్, టమాటా కూడా వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పసుపు, ఉప్పు వేయాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసేసి 1-2 సార్లు బాగా కలుపుకోవాలి. టమాటా అంతా మెత్తగా మగ్గాలన్నమాట. అప్పుడు బాగుంటుంది కర్రీ. అయితే కారం వేసేసేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలితే బాగుంటుంది కర్రీ. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయల ముక్కలు దీనిలో వేసేసుకొని పైకి కిందకి బాగా కలిపేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ హైలో అండ్ 1 విజిల్ లో ఫ్లేమ్లో తెప్పించేస్తే మనకు కూర రెడీ అయిపోయినట్టు. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ మంచిగా చేసుకోవచ్చు. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్